పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కనిగిరి నియోజకవర్గంలోని అమరావతి గ్రౌండ్స్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో 6 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు హాజరై రక్తదానం చేసి శిబిరాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ హంగు ఆర్భాటాలకు దూరంగా నలుగురికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా తన జన్మదినాన్ని జరుపుకోవాలనే ఆలోచనతోనే మంత్రి నారా లోకేష్ ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సాహం ఇస్తున్నారని తెలిపారు. యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, రక్తదానానికి తరలివచ్చిన కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తే లోకేష్ గారిపై ఉన్న అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చని అన్నారు. ర్యాలీలొద్దు, ఆర్భాటాలు లేకుండా మీకు నిజంగా నా మీద ప్రేమ లేకపోతే మీరు చెయ్యాలనుకుంటే ఏదైనా సేవా కార్యక్రమాలు చేయమని చెప్పేసి మా అందరికి వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆఖరికి కేకులు కూడా కొయ్యొద్దని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మీ స్థాయి కొద్ది అంటే కార్యకర్త స్థాయి కొద్ది ఒక పెన్నైనా, ఒక పుస్తకమైనా, లేకపోతే ఒక బలపమైన ఇచ్చి పక్కవారికి ఉపయోగపడే సేవా తర్పాన్ని ప్రజలకు బోధించమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా 3 రోజుల కిందనే మేము డిసైడ్ చేసుకున్నాం బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి. మరి ఈరోజు స్పందన మీరు చూస్తుంటారు ఇక్కడ ఏ విధంగా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ రావడం జరిగి, మరి నారా లోకేష్ బాబు అంటే యూజువల్గా ఎక్కడన్నా ఏదైనా ఉచితంగా ఇస్తున్నారంటే తోసుకోవడం రావడం జరుగుతుంది, కానీ రక్తం మీయడానికి పోటీలు పడుతూ నేనంటే ఇక్కడ గుంపులు తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడిందంటే అది ఒక యువ నాయకుడి మీద ఉన్న ప్రేమని తెలియజేస్తూ మా నాయకుడు 100 ఏళ్ళు హాయిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి సేనాధిపతిగా మా నాయకుడు అంటే మా జాతీయ అధ్యక్షుడికి సేనాధిపతిగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వారు ఉండాలని కోరుకుంటూ, మరి వచ్చే బర్త్డే నాటికి వారు ఏదైతే స్ఫూర్తి ఇచ్చారో అదే విధంగా మేము కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ పర్మనెంట్ సొల్యూషన్ అక్కడ ఉన్న సమస్యను గుర్తించి దాన్ని సమస్యను సాల్వ్ చేసే విధంగా నెక్స్ట్ బర్త్డేకి ఇంకా చేస్తామని తెలియజేస్తూ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.